పాతాళము అంటే ఈ మాట చెప్తే మంట అంటే మేము పాతాళం పోతామా అంటే మీరే దేవుని బిడ్డలా మేము కాదా అని నేనేడండి అబ్బా నువ్వు అంటాడు మీరే దేవుని బిడ్డలు అంటే నువ్వే చెప్తాడు కదా నేను దేవుని బిడ్డని నువ్వు కాదనే కదా అర్థము. వాళ్ళు దేవుని బిడ్డలంటబ్బా ఏమంట ఈ క్రైస్తవులు దేవుని బిడ్డలంట అంటే కాదని నువ్వే చెప్తాడు కదా నేనేం చేయాలి దానికి. ఇట్స్ a declaration that you are the child of God. You are declaring that you are. అందుకే యేసుక్రీస్తు కూడా మీరు మీ తండ్రి అపవాది సంబంధం మీరెవరో నేను ఎరగను మీరు వెళ్ళండి అక్రమము చేయవారులారా నా వద్ద నుండి తొలగిపోండి. ఆ రోజు ఉంటుంది సినిమా ఇక్కడ కాదు. ఇక్కడ తినము తాగము సుఖించము ఆడుము పాడము చీకులు కట్టు మట్టి కట్టు బట్టి ఆ బండి కొనుక్కో ఎండి కొనుక్కో వ్యవగాన్ని కొనుక్కో తిను 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 తాగు 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 ఆడు 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 పాడు 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 పాడగట్టుకో మళ్ళీ చూస్తాడు దేవుడు. మళ్ళా సినిమా చూపిస్తాడు మళ్ళా లేపుతాడంట. నేనైతే నమ్మేవాడిని కాదు ఏ సచ్చిపోయినా మళ్ళీ ఎట్లా లేస్తారని. ఏ సచ్చిపోయి లేచాడు కదా నమ్మాలా లేలియా. కనుక మాడి చెట్టు ఒకసారి దేవుడు నాకు నమ్మకం లేదు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారని. ఒకసారి ఆడు మాడి చెట్టు మా ఇంటికాడ పక్కన నీళ్ళు వస్తాను మళ్ళీ మొలుస్తాను ఇట్లా అంటాను దేవుడు. ఏమి అంటే ఆ మాడికాయ చూడండి అది చచ్చిపోయింది మళ్ళీ ఎట్లా లేస్తుంది అంట ఆడు. ఏంది మాడి చెట్టు చచ్చిపోయింది మళ్ళీ ఎట్లా లేస్తుంది అంటే అంతే లేపుతా మానవుని అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మానవుని మళ్ళీ లేపుతా అంటున్నాడు. కరెక్ట్ గా మేము మంచి వాళ్ళ దగ్గర వాక్యం చెప్తాను. హల్లెలూయా. మీరు దేవునికి దగ్గర ఉన్నారు. హల్లెలూయా. దేవునికి దగ్గరగా దేవుని స్వరాన్ని వింటున్నారు. దేవుని స్వరం చాలా విలువైనటువంటి. దేవుడు ప్రవక్త మాత్రమే మాట్లాడతాడు ప్రజల యొక్క ప్రేమ. అందుకే నిన్ను నీవు ప్రేమించడం మానుకో. హల్లెలూయా. ఇతరులను ప్రేమించడం నేర్చుకో. రెండే ఆజ్ఞ. The God gave the 2 commandments in this world. One, the love your God as with spirit, with all your mighty. నీ బలముతో నీ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. రెండవది నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు. You cannot love without God to love the people in this world. నీవు దేవుడు లేకుండా ఇతరులను ప్రేమించడము అసంభవం. నేను అన్నిటిగా ఉన్నప్పుడు యేసుని నమ్మినప్పుడు నాకు ఇంగ్లీష్ వస్తుందని హాస్టల్లోకి పోయి పిల్లలకు నేను ఇంగ్లీష్ బోధ చేసేవాడిని. తల 2 రూపాయలు ఏం రాసాలని అనేది ఎంత ఆచే. అప్పుడు నాకేం లేదా ఈ పక్క హాస్టల్ కాడికి పోయినా అయ్యా తల 2 రూపాయలు ఏం రా నేను సాయంకాలం ఇంగ్లీష్ చెప్తాను. 2 రూపాయలు తల 2 రూపాయలు ఏం రా సాలు నేను చెప్తాను. ఆ స్థితి నుంచి ఎంతో దేవుడు పెంచినాడు. కనుక జాగ్రత్తగా ఉండండి. కాలము సంపూర్ణమైనది, అన్నిటి అంతము సమీపమైనది. మనము ప్రతిరోజు చనిపోయి లేస్తాను. చావడం మనకేం కొత్త కాదు. అందుకే బ్రదర్ అన్నాడు కదా చావుకు భయపడలేదంటే వాడు గొప్పవాడు. మనం ప్రతిరోజు చనిపోదు. నువ్వు 1 గంటకు పెళ్లి కొడితే వాకిలు తీస్తావా? ఎవరు బుద్ధి నీకు ఏంది 1 గంటకు గంట కొడతావా అంటావా లేదా? ఏమరా తెలియదా లేదా 2 గంటకు వచ్చి గంట కొడతా తాగుపోతున్నా ఎలా అంటావా? అంటే చచ్చిపోయి లేకపోతే భయం. నిద్ర చెడగొట్టే రేపు పనులు ఎట్లా చేసుకోవాలని మళ్ళా ప్రతిరోజు సస్తాడం లేస్తాను. ప్రతిరోజు సస్తాడం లేదు. ఎప్పుడు చచ్చిపోతే మనకేమి? హల్లెలూయా. అట్లా కాదు ప్రతిరోజు చచ్చిపోతున్నావా? బతుకుతాడమేమి చెప్పండి ఎవరైనా. 1 2 లేదు నేను బతుకున్నా నేను కళ్ళు తెచ్చుకుంటే షుగర్ వస్తుంది. ఇప్పుడు షుగర్ వచ్చేది ఎవరికంటే అలాగే. ఈ షుగర్ వ్యాధి చక్కెరతో కాదు బెల్లంతో కాదు వచ్చేది. రాత్రి ఎప్పటి చేయాలా, ఆ ఇల్లు ఎట్టు చేయాలా, ఈ భూమి ఎట్టు చేయాలా, ఆ స్థలం ఏం చేయాలా, వారికి 10,000 కట్టాలనే, వారికి 20,000 కట్టాలనే, వారికి నచ్చేస్తుంది ఏమో నేనేం చేయాలా అని ఆ కళ్ళు తెచ్చుకోండి. అప్పుడు మైండ్ ఆప్షన్ పెట్టాలి. నిద్ర ఆగిపోతాది. నిద్ర రాకపోతే రక్తం పైన పని పట్టాలి. రక్తానికి విశ్రాంతి ఆడింది. రక్తం పడుకుంటే కదా నువ్వు నిద్రపోతే రక్తం కూడా అట్లా నిద్రపోయి రక్త కణాలు నిద్రపోయి యాడ్ నిద్రపోతాయి. అవి ఇంకా 24 గంటలు పనిచేస్తాయి. యాడ పనిచేస్తాయి. ఇది ఎప్పుడు తిరుగుతా ఉంటే ఏమవుతుంది? 2 రోజులు అట్టే పెట్టినట్టు తిప్పినామంటే ఏమవుతుంది? ఆగిపోతుంది. మనకు అవసరం ఉన్నప్పుడే పని చేయాలి. Everything in this world, God is creator with the plan of God. You must live in this world as per divine power of God. ఈ వాక్యము చెప్పునా నువ్వు బతకాల్సిందే. నాకు కుదరదంటే ఇంటికి వెళ్ళిపో, వచ్చిపో. హల్లెలూయా. యు మస్ట్ ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇందులో మనకి ఎలా బతకాలా? నేను లాయర్ బతకాను. నేను లాయర్ మాది కారు లేదు, లాయర్ మాది బంగ్లా లేదు. మరి జడ్జి గడి పోతే మాత్రం లాయరే. పాయింట్ మళ్ళా మనకేం మాట ఎదురు చెప్పరు జడ్జీలు. మళ్ళా ఏం సార్ నేను చెప్పండి సార్ ఉంటారు. ఏదైనా తింటా ఇంగ్లీష్లో లేదు. ఆ రేజే వేరు. ఆ రోపే కోటేసి ఇప్పుడు ఒక రకంగా చెప్తాను. ఓటు పడితే మంచిదే కదా.
అది 2 రూపాయల కేసైనా 10,000 కేసే, 10,000 కేసైనా 2 రూపాయలు. ఏంది రత్నంకి ఇచ్చినావా కేసు, ఇంకా అంతే పది పాతలో పోతా అయిపోతాడు. అట్లా జరగొట్టాడు. కోర్టు దగ్గర ఆఫీస్ పెట్టాక ఇప్పుడు నోరు మూతపడ్డాయి. ఇప్పుడు 4 రూపాయలు వచ్చాను. అల్లెలు అప్పుడంతా ఏం చేస్తాడు తెలిసిన, ఆయన పాతలో పోతా మంచోడు కానీ ఉండడు. ఇప్పుడు కోర్టు దగ్గర ఆఫీస్ పెట్టారు, నోర్లు మూతపడ్డాయి. అది ఆన్ని ఉంటాడు కూర్చోనంట. అది ఆన్ని ఉంటాడు కూర్చోను, మాకెందుకు ఆయన తిట్టాడు, మళ్ళా నాకు చెప్పలేదంటాడు. కనుక మనం చక్కగా జీవించాలి. దేవుని మాట చెప్పునని జీవిస్తే యు ఆర్ ఎ హీరో. వెన్ యు బికమ్ ఎ జీరో యు విల్ బికమ్ ఎ హీరో ఇన్ దిస్ వరల్డ్. జీసస్ ఇస్ ఎ హీరో అండ్ యు విల్ బికమ్ ఎ జీరో. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావు ఆయన పైకి లేపుతా ఉంటాడు. ఇప్పుడు నేను జీరో లాయర్ ఏమన్నా అల్లెలియా, నేను జీరో పాస్టర్ ఇప్పుడేమన్నా, అప్పుడు జీరో కానీ ఇప్పుడు హీరో అల్లెలియా. అన్ని సంఘాలు వెల్కమ్ కమ్ రండి సార్ వాక్యం చెప్పండి సార్ అల్లెలియా. ఏం సార్ ఇన్ని రోజులు అయింది మా ఊరికి రాక? ఒక ఊరికి పోతే ఏం సార్ ఇన్ని రోజులు అయింది నువ్వు రాకుండా అంట. ఒక ఆమె వెనక నుంచి 2 నెలలు అవుతుంది ఏం రాకుండా అంట. అంటే వాళ్ళకి చెప్పేది చెప్తా పల్లెటూరు వాక్యం ఉంటుంది నాకు అల్లెలియా. ఇట్లా వాక్యం తీసుకొని ఈయన లూకా ఈయన రావు నాకు అల్లెలి చేత కాదు, నాకు ట్రైనింగ్ లేదు. ఏదో వస్తాను ఏడ్చి ప్రార్థన చేశాక ప్రభా ఏదో చెప్పు ఆయన. దేవుడు మాట్లాడతాడు, నువ్వు వినాలి. వినుటకు వేగిరపడి అంటున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండి ఈ గుడారం పండుగకు మీరు ప్రార్థన చేయండి. 11వ తారీఖున మన బ్రదర్ అక్కడ జిఎం కాలేజీలోనే ఉంటుంది. మీరు సపోర్ట్ చేయండి. మనమంతా కలిసి కడప పట్టణానికి సువార్త ప్రకటిస్తాం. ఆ రోజు ఆశీర్వాద పండుగ. ఆ రోజు గుడారంలోకి వచ్చిన ప్రతి వారిని దేవుడు దీవిస్తాడు. దానికోసం నేను ప్రయాసపడుతున్నాను, నా కోసం కాదు. కనుక మెలకువగా విశ్వాసంతో మీరు నా గురించి ప్రార్థన చేయండి. ఆ రోజు రండి, ఆశీర్వాదం పొందండి. దేవుడి మాటలు దీవించుతారు. వాక్యాన్ని తన యొక్క సాక్ష్యంతో మిలనం చేసి ఆయన అద్భుతంగా మనం బలపరిచాడు. అంటే జీవరత్నం గారి వాక్యం వినడం నేను మొదటిసారి. అని చెప్పాడు. ఇంతకుముందు మీ పేరు ఏదో చెప్పినారు, ఏం వెంకటరత్నం. ఒకతను నాకు చిన్నప్పుడు వీర వెంకట సుబ్బారావు, వీర వెంకట సుబ్బారెడ్డి ఆయన పేరు. ఆయన మన ఈశ్వరెడ్డి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన వాళ్ళ చెల్లెని చూసుకున్నాడు ఆయన. ఇప్పుడు కెనడాలో ఉన్నారు ఆయన. ఆయన ఇంట్లో నేను దాదాపుగా ఒక నెల ఉన్నా. ఆయన ఇంట్లో నెల కంటే ఎక్కువ ఉన్నా. అయితే పేరు మార్చుకోలే ఆయన. అందరూ మార్చుకున్నారు, ఈయన పేరు మార్చుకోలే. ఏమంటే వెంకట అంటే 1000 పాపాలను హరించువాడు. అయితే అవసరం లేదు, అది నా దేవుడు 1000 కాదు, ఉండే పాపాలని హరించిన వాడే అని చెప్పేసి. అట్లా మనం చాలా మంది ఏంటంటే ఈ పేరు పెట్టడం అనేది ఒక దురలవాటు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ చెప్పినా మీకు. ఆదాముకు ఫస్ట్ ఇచ్చిన అథారిటీలో అంటే మొట్టమొదటిసారిగా ఇచ్చిన ఆ పవర్ ఏదైతే ఉందో పేరు పెట్టే పవర్ ఒకటి. దాంట్లో పేరు పెట్టే పవర్ వచ్చిన తర్వాత ఏమైపోయింది? ప్రతి ఒక్కరికి అన్ని జంతువులకు పెట్టాలా, అన్ని చేపలకి, అందరికి, చెట్లకి, అన్నిటికీ పెట్టినట్టు పేరు. ఇప్పుడు మనకు పేరు పెట్టేది అలవాటైపోతుంది. ఇప్పుడు కుక్కకు కూడా, మా ఇంట్లో కుక్కలకు అన్నిటికీ పేర్లు ఉన్నాయి సపరేట్గా. లేదు ఒకవేళ ఎవరైనా వచ్చారంటే మనకు పేరు మార్చేస్తాం, మనకు నచ్చలేదంటే. ఎందుకంటే అథారిటీ మనకి ఇచ్చినాడు కదా. అప్పుడు ఒక అలవాటు కానీ కొన్ని జనరేషన్స్ మనకు వచ్చిందంటే పేరు పెట్టేస్తాం. అట్లనే దేవుని కూడా మనము పేరు పెట్టేస్తాం. ఇప్పుడు చాలామంది క్రైస్తవ పాస్టర్లకు కూడా అల్లా అంటే అది పేరు అనుకుంటారు. యేసు ప్రభు వాళ్ళ శిష్యులు మాట్లాడుతున్న భాష ఏంటంటే అరమిక్ భాష. వాళ్ళు గ్రీక్ భాష కూడా కొన్నిసార్లు మాట్లాడుతున్నారు, కాకపోతే అరమిక్ భాష. అరమిక్ భాషలో దేవుడు అని మన తెలుగులో ఎట్లుందో అరమిక్ భాషలో అల్లాహ. కొంతమంది ఏమంటారంటే పాస్టర్లు తెలియక అల్లా అనేదే ఒక దురాత్మ, ఇది అది అని చెప్తారు. వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏమి వాళ్ళకి చెప్పలేము. అయితే
ఇక్కడ ఏమంటే దేవునికి ఒక కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళు, ఒక రంగు, ఒక దేశం వాళ్ళు కాదు కావాల్సింది. మొత్తం ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ఆత్మ దేవునికి కావాలి. అయితే మనము ఆ పేరు పెట్టకుండానే మనం చూడలేము. అది ఒక గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం. పేరు లేకుండా దేవుడు అంటే దేవుడే దేవుడు అంటే దానికి చెప్పినా కదా స్టార్టింగ్లో ఏం చెప్పినాను, లా ఇలాహ ఇల్లిల్లాహ్ అంటే దేవుడు తప్ప వేరే దేవుడు లేడబా, దేవుడు తప్ప వేరే దేవుడు లేడు. అది వాళ్ళ సిద్ధాంతం, నిజమైన సిద్ధాంతం. మనకు ఇది మార్పు చెంది, ఇది ఎట్లా అంటే మనము కొంచెం ఇప్పుడు గుడ్డివాళ్ళకి కట్ట కావాలా, హిందువులకి ఒక ప్రతిమ కానీ ఒక విగ్రహం కావాలా. ఇది లేకపోతే కష్టం చేయడానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా. చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్నలు ఏదో చెప్పారో, చిన్నప్పటి నుంచి దేవుడే వచ్చి మాట్లాడినా కానీ దేవుడు వచ్చి మోషే అంటాడు. అంటే ఆ మాట వినేది పక్కన పెట్టి నీ పేరు చెప్పు ముందు. అక్కడ రాజు అడుగుతున్నాడు, మా వాళ్ళు అడుగుతున్నారు, నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు అంటే ఎవరు పెట్టాడు దేవునికి పేరు? ఆయనే అందరికంటే ఘనుడు, ఆయన అందరికంటే హీస్ ఆమ్ని పొటెంట్ అండ్ ఆమ్ని ప్రెసిడెంట్ అండ్ ఆమ్ని సెంట్ అంటే సర్వోత్తర్యామి, ప్రతి చోట ఉన్నవాడు, ప్రతి దాన్ని సృష్టించినవాడు. ఇంకా ఆయనకు ముందు ఎవరైనా ఉంటే పాపము ఆయన పేరు పెట్టిండేవాళ్ళు. పోనీ హీఈస్ నాట్ ఏ డూప్లికేట్, అంటే హీ డజంట్ హ్యావ్, తనలాగా ఎవరు లేరు. ఇప్పుడు మనకి ఎందుకు పేరు అవసరమైంది? ఒక ఐడెంటిటీ కావాలా, మళ్ళీ అది కూడా సరిపోదంటారు కొంతమంది. ఇంకొకటి ఏదైనా రెండోది ఏమైనా ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, కరెంటు బిల్లు కానీ, ఇంకొకటి ఏదైనా ఉందా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా పేరుతో 10 మంది ఉన్నారు, ఇప్పుడు చాలా మందికి నార్మల్ కామన్ పేరు. కానీ దేవునికి ఐడెంటిటీ ఏముంది? దేవుడే దేవుడు. ఇప్పుడు అది ఏమవుతుందంటే మనకు కొంచెం గుడ్డితనం పెరిగే కొద్దీ బాగా క్లియర్గా ఉండాలన్నమాట. ఒక పేరు ఉండాలా, అది సహజం. అది చిన్నప్పటి నుంచి వచ్చిండేది. అది దేవుడే మనకు ప్రత్యక్షమైనా కానీ మనము యేసు ప్రభువే మన దగ్గరికి వచ్చినప్పటికీ ఒక్కడు గుర్తుపడలా. ఆయన పాపం ఏమన్నాడు? దేవుని కుమారుడినయ్యా నేను, నీ పాపం వచ్చిన వాడికి స్వస్థత చేసే ముందు ఒక రకంగా వారిని పరిశుభ్రపరచాలి. నీ పాపములు క్షమింపబడి ఉన్నాను. ఈయనేంది మన పాపం క్షమించడానికి ఈయనేమన్నా పైనుంచి దిగి వచ్చినాడా అంటే ఆయన పాపం నిజంగానే మనలాగా పుట్టలే, దేవుని కుమారుడు అని అన్నదానికి ఆయన్ను హింసించి ఆయనను నీచమైన మరణానికి పాత్రలు చేసినారు. అంటే ఆ రోజున్న వాళ్ళు దేవుని కుమారుడిని నేను కుమారుడు అంటే ఒప్పుకోలేకపోయినారు. అంత గుడ్డితనం మనకు ఉండేది. నిజంగా మళ్ళా దేవుడు ఇంకొకరిని పంపించినా కానీ మనం నమ్మే పరిస్థితి లేదు మనకి. ఏదో ఎక్కడుంది? బైబిల్ ఆడుంది, చూపియటం. ఇప్పుడు కొత్త నిబంధన రాస్తే కదా 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చినాడు. ఇప్పుడు కొత్త నిబంధన అంతా 2000 సంవత్సరాల ముందు జరిగిన అది. అంతకుముందు లేదు కదా అది. ఇప్పుడు దేవుడు కొత్త ప్రణాళిక వేసి ఇంకా ఏది చేసినా కానీ అక్కడ లేదు కదా, ఇది ఉండదు, ఇది కాదు అని అంటాం మనము. అందుకే యేసే క్రియలు చెప్తాను, నేను వచ్చిండేది నాలాంటి వాళ్ళని నేను తయారు చేయడం కోసం. అంటే యేసు ప్రభు ఏంది? దేవుని చిత్తంను 100% నెరవేర్చిన వాడు. అలాంటి వాళ్ళని నేను తయారు చేయడానికి వచ్చినాను. అంతేకాదు నాకంటే గొప్ప వాళ్ళగా మీరు పనిచేయాలి. ఇప్పుడు యేసయ్య వచ్చిండేది హీ కేమ్ హియర్ టు క్రియేట్ క్లోన్స్ ఆఫ్ జీసస్. అంటే యేసు ప్రభు లాంటి వాళ్ళని తయారు చేయడానికి ఆయన వచ్చినాడు. యేసు ప్రభు అంటే ఏంటిది? తండ్రి, దేవుని కుమారుడు. మనం ఇప్పుడు ఎవరు? దేవుని కుమారుడు, కుమార్తెలు. యేసు ఏమన్నాడు? నేను వెలుగైనాను అన్నాడు లోకానికి. మళ్ళీ ఏమన్నాడు? మీరే వెలుగైనా అన్నాడు. అంటే మనల్ని ఆయనలాగా తయారు చేయడానికి వచ్చినాడు. మళ్ళీ ఏం చెప్పినాడు? మీరు నా శిలువను మోసి సర్వలోకానికి సత్యసువార్తను ప్రకటించుడే అన్నాడు. అంటే ఆయన చేసింది ఏంటిది? ప్రతి ప్రదేశానికి వచ్చాడు, ఒక చోట కూర్చోలే చర్చి కట్టుకొని. ఇంకా ఈ నుంచి నేను ఇక్కడే చెప్తాను, ఇంకొక చోట చెప్పాను జీవితం గారు చెప్పినారు, చెట్టు కింద చెప్పినాను, పుట్ట కింద చెప్పినాను, పల్లెకు చెప్పినాను,
అసలు ఇంతకుముందు సీట్లో కూర్చునేవారు కాదు, నా కోసం వచ్చిన వాళ్ళు. ఆయన వెళ్ళిపోతాడు సేవకు ఉన్నాడు అని బ్యాడ్ నేమ్ వచ్చినారు, కెరీరే పాడైపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్లేస్లో ఉంటున్నాను. అంటే యేసు ప్రభు కూడా ఒక ప్లేస్లో ఉంటారా? దోనై మీద ఎక్కి చెప్పినాడు, కొండ మీద ఎక్కి చెప్పినాడు. ఆయన చర్చి కట్టుకొని పెద్ద పెద్ద కాంపౌండ్ వేసుకొని రౌండ్గా బయట లోపలికి వచ్చేదిలే, లోపల బయటికి పోయేదిలే. ఇంకా అదేం సేవ అది. ఈరోజు దేవుని దయ వల్ల మనం చెప్పేది దాదాపు 2000 మందికి పోతుంది. నేను చెప్పేది పెట్టలే, ఇంకా అంకుల్ బ్రదర్ వచ్చినప్పుడు, జీవితం గారు వచ్చినప్పుడు అప్పుడు పెట్టాను. ఆయన చెప్పిన వాక్యము నా ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, యూట్యూబ్ అవన్నీ కలిపి 2000 నుంచి 5000 మందికి పోతుంది వాక్యం. అది ఇచ్చినాడు. అది కూడా సరిపోదు దేవునికి. ఈ వాక్యం ఎవరు చూస్తున్నారు? క్రైస్తవుల వాళ్ళు, ఆల్రెడీ దేవుని తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు చూస్తున్నారు. కానీ తెలియాల్సింది తప్పిపోయే వాళ్ళకు, తెలియాల్సింది దేవుడు లేడు అని విర్రవీగే వాళ్ళకు, వాళ్ళ బలాన్ని, వాళ్ళ సొంత ఆస్తులు చూసుకొని, వాళ్ళ సొంత పేరు ప్రతిష్టలు చూసుకొని, రాజ్యాధికారం వెళ్తున్నామే మేమే గొప్ప వాళ్ళము అనుకునే వాళ్ళకు. ఇంకొక బ్రదర్ చెప్పిన దాంట్లో ఒక విషయం చాలా బాగుంది. మనము అది అధికారుల కోసం ప్రార్థన చేయాలి. నేను దానికి తప్పనిసరిగా మాకు ఇచ్చిన పని మనం చేయాలా, మనం చేస్తున్నాం కూడా. కానీ ప్రాఫెసీ ఇచ్చిన దేవుడు చాలా మంది ప్రాఫిట్స్కి ఇచ్చిన ప్రాఫెసీ ఏంటంటే, అంటే ప్రవక్తలకు ఇచ్చిన మాట ఏంటంటే, ఒకటే, ముందు 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 రాజ్యమేలేది దేవుని చేత అభిషేకింపబడిన బిడ్డలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరితో ఎట్లా వచ్చినారు? డబ్బులు పంచినారు, సారాయి పంచినారు, అధికారంలోకి వచ్చినారు, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తినే వాళ్ళకు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోలేని పరిస్థితి, బైక్లో పోవాలంటే బైక్లో పోలేని పరిస్థితి. ఎందుకు? పోనీ ఇల్లు పంచుతున్నారు, అమ్మఒడి అంటున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు లేకపోతున్నారు? ఖాళీగా ఉండే వాళ్ళకి ఎందుకు మీరు పనిలో పెట్టలేకపోతున్నారు? రేపు అందరినీ చదివిస్తున్నారే, వాళ్ళకి ఎందుకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళ ఇంట్లో వానికి ఉద్యోగం ఇస్తే, ప్రతి వారికి ఒక ఉద్యోగం ఇస్తే వాడి పని వాడు చేసుకుంటాడు. నువ్వు కూరగాయల రేట్లు అన్నీ రూపాయి పెట్టు, బియ్యం రూపాయి పెట్టు, ఏమైనా కాస్ట్లీ ఏమైనా ఉంటే 5 రూపాయలు పెట్టు, వాడి డబ్బు వాడికి మిగులుతుంది, వాడు కొనుక్కుంటాడు ఇల్లు. మీరేం తెచ్చేది ఊరి బయట ఏముందని పోవాలి మనకి? ఆ పనులు చేసుకునే వాళ్ళంతా ఈడంతా ఉన్నారు. అంటే ఇంట్లో ఈడుండే చెత్త అంతా తీసుకొని బయటకు వేస్తావా? అంటే మేమేమైనా చెత్తనా? మీకు అంతగా ఉంటే ఈయన కట్టు, 20 అంతస్తుల మేడ కట్టు, అందరూ సరిపోతుంది. ఇక్కడ పని చేసుకునే వాళ్ళు బయట ఏం చేస్తారు? అంటే నేను వ్యతిరేకించను. వాళ్ళకు స్ట్రాటజీ బాగా తెలిసిన వాళ్ళు లేరు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పిందన్నా వీళ్ళు వినాలా, లేకపోతే వీళ్ళు చెప్పిందన్నా వాళ్ళు దానికి సమర్థించాలి. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ స్కూల్ తిరిగి, ప్రైవేట్ బస్సులు తిరిగి, ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి, ఇప్పుడు మళ్ళా బ్యాంకులకు కూడా కొత్త రకమైన అధికారాలు ఇస్తున్నారు ప్రైవేట్ బ్యాంకులు. అంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు వాళ్ళు ఎవరు తింటారు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఫ్రీగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆరోగ్య పథకం పెట్టి మళ్ళీ వాడికి నువ్వు ప్రైవేట్ వాడిని నువ్వు ప్రోత్సహిస్తుంది. సొమ్ము ఎవరిది? బడ్జెట్ వేసే సొమ్ము ఎవరిది? మనది. మీరు జిఎస్టీ రూపంలోనూ ఇంకో రూపంలోనూ డబ్బులు ఇస్తే అక్కడ పోయి వాళ్ళు అదొక ఖజానాలో డబ్బులు పడినాయి. ఈ డబ్బులు వాళ్ళు పంచాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళు మనకు ఓటేస్తుందిగా వాళ్ళకి ఏం చేయాలా దాని మీదనే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప భావి భారత పౌరులకి వాళ్ళు ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఎట్లాంటి జాబ్స్ వచ్చాయి మీకు తెలీదా? ఇంకెందుకు మీరు గవర్నమెంట్ ఉండడం? 20 సంవత్సరాల తర్వాత ఎటువంటి జాబ్లు వస్తాయో మీకు తెలిసిండాలా, ఏం పనులు ఉంటాయో మీకు తెలిసిండాలా, అది తెలియదు. కనీసం 1 సంవత్సరం తర్వాత ఏం వచ్చేది కూడా తెలియకపోతే ఎట్లా? ఇప్పుడు వీళ్ళు చదువుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఏమొస్తాయి వాళ్ళు తెలియనప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లయితాయి? వాళ్ళు ఖాళీగా ఉంటే ప్రతిగా ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. అంటే ఖాళీ కూర్చుంటే వాళ్ళు ఉండేటివి వానికి సైతాన్ ఆలోచన వస్తాయంట. మందు కొట్టాలన్నా, సిగరెట్ తాగాలన్నా, వ్యభిచారం చేయాలన్నా, రేపు చేయాలన్నా,
పని చేసుకుంటే ఇప్పుడు వాలంటీర్లకు జాబ్ వాలంటీర్లు ఇచ్చినారు, వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, తక్కువ జీతం అయినా కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతుంది. ఇట్లా కొన్ని 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 దేవుని చేత అభిషేకింపబడిన బిడ్డలకే అధికారం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని పని చేసే వాళ్ళకు ఇరకటంలో పెడుతున్నారు. ఎప్పుడైతే నిజమైన దేవుని బిడ్డ దేవుని పని చేసేదానికి ఇబ్బంది కలుగుతుందో, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ముందుకు పోయేటప్పుడు నీకు అడ్డం వేస్తావో, ఆ రోజు నీ నష్టాన్ని నువ్వే తెచ్చుకున్నావు. ఇప్పుడు బ్రదర్ వచ్చినాడు, బ్రదర్కి ఏదో ప్రాబ్లం ఉంది, ఆ బ్రదర్ హీల్ అయిపోయినాడు. ఇప్పుడు ఆయన పోయి హీల్ చేయాలా, వాక్యం చెప్పాలా? ఎందుకంటే మనం పోయి గట్టిగా మైకులు వేసుకొని పోయి అరిచి దేవుడిని నమ్ముకోండి అన్నా కూడా వాళ్ళు నమ్మరు. కార్యం జరిగినప్పుడు వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ వచ్చేస్తారు మన దగ్గరికి, అంతే కదా. ఎందుకు పోతారు బయటికి? నేను ఇన్ని సంవత్సరాలు నేను తప్పుదారి బట్టి నేను పోయినాను, నాకేం బాగా కాదా. ఈరోజు డాక్టర్ కూడా నువ్వు చచ్చిపోతావు తర్వాత నువ్వు బతికిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు బయటికి? దేవుడే నీ జీవితంలో అంటే నీ కుటుంబం వాళ్ళందరూ దేవుని భయభక్తితో దేవుడిని మొదటి ప్రార్థన ఇచ్చి దేవుణ్ణి మహిమపరచడంలో మొదలుపోతారు. అయితే మళ్ళీ అయితే ఏమి ఇక్కడ పాయింట్ ఏమంటే, జీవరత్నం గారు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా అన్నారు, కానీ మన లాంటి వాళ్ళు నాయకులు, ఒక పాస్టర్ ఈజ్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్, అంటే అంతర్జాతీయ నాయకుడు. వాళ్ళకు హృదయం ద్రవిస్తుంది. బ్రదర్ వచ్చినప్పుడు ఆయన కళ్ళకు నీళ్ళు, అది నిజమైన ఆత్మతో నింపబడితే కానీ అట్లా రాదు. ఇది యాక్టింగ్ వాళ్ళు కూడా ఇట్లా లోపల గ్లిజరిన్ పూసుకుంటారు సినిమాలలో. నేను కూడా యాక్టింగ్ నేర్చుకొని వచ్చిన అన్నపూర్ణ స్టూడియోలో. వాళ్ళు పూసుకుంటే కాదు రాదు. ఇప్పుడు అది యాక్టింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత నేను నిజంగా నడిచినా కానీ మా భార్య ఏమంటుంది, బాగా నేర్చుకున్నాను యాక్టింగ్. కానీ దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. మొన్న నేను సాక్ష్యం చెప్తున్నా, పోయిన ఆదివారం బెంగళూరు అమానా చర్చిలో. నేను బ్రదర్కి తెలుసో లేదో తెలియదు, కానీ ఇంకా నా పని నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తప్పిపోయిన కుమారుడు వచ్చి చెప్పినా కదా, వెళ్ళిపోయినాడు 10 కోట్లు. కానీ నేను చనిపోవలసిన కుమారుడిని ఇంటర్మీడియట్లో. ఐదోసారి పని అయిపోయింది, వాడు మెంటల్ అయిపోయినాడు. వాడు అయిపోయింది. నిమ్హాన్స్ అని బెంగళూరు హాస్పిటల్లో మెంటల్ హాస్పిటల్ చేయించుకున్నాను 10 రోజులు, ఏం కాలే. చెన్నైలో ఒక హాస్పిటల్ చేయించినాడు, పేరు గుర్తురాడదా. వాళ్ళు నిద్రపడం నేను అసలు ఈ చేతబడి చేసినారు, దురాత్మ చేరింది లోపల, నిద్రపడం నేను అసలు. ఇంజక్షన్ ఇచ్చినారు, పవర్ఫుల్ ఇంజక్షన్ ఇచ్చాక నేను బస్ ఎక్కి వెళ్ళిపోయినా. అలా వచ్చినా నిద్ర లేదు అసలు. అంటే అంత పవర్ఫుల్ నిద్రపోయే మత్తు మందు కూడా నాకు పనిచేయాలి. ఇంకా అయిపోయింది సార్ 5 శాతం. ఇంటికి వస్తే ఎవరంటే వాళ్ళు కొట్టడము, పెద్దలేదు చిన్నలేదు, ఆడపిల్లను ఏడిపించడము, ఇట్లా అయిపోతుంది. మా నాయన అప్పుడు పీక్లో ఉన్నాడు. అప్పుడు కడపలో క్రిస్టియన్స్లో టాప్ ఎవరంటే ఇంకా మా నాయన పేరు చెప్తున్నారు అప్పుడు. ఆ టైంలో నేను చెప్పేది 1988లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు. అట్లాంటి సమయంలో చచ్చిపోవాల్సిన కుమారుని నేను ఈ సత్యం చెప్తాంటే నాకు గుండె ఉడికి నేను వస్తాను. ఎందుకంటే దేవుడు అరే వీడు పనికిరాడు, వీడికి అయిపోయింది అని నా గురించి అనుకొని మా నాన్న వాళ్ళే అనుకున్నారంట. ఇది మర్సీ కిల్లింగ్ అంటారు, యూతనేషియా అంటారు. అంటే వీడు మనం ఎవరైనా బాగాలేకపోతే వాళ్ళ బాధ చూడలేక ఏదైనా చంపేయండి అంటాం. అది ఉంది చట్టంలో కూడా, చేసుకోవచ్చు. అట్లా పోతే వీడు పోతే మనకు కరోనా మిగులుతుంది అని అనుకునే పరిస్థితి వచ్చింది. అట్లా అంటే అక్కడి నుంచి తీసుకున్నాడు దేవుడు నన్ను లాక్కున్నాడు. ఇంకా మీరు చూడంలే, ముందు దేవుడు దాని ప్రణాళికని ఎలాగా మన పట్ల ఆయన నెరవేరుస్తాడని వేరే చూస్తారు ముందు. ఇప్పుడు జీవరత్నం గారు కూడా నేను ఆయన చూస్తూ ఉంటే ఐ కెన్ సెన్స్ ఓకే, అతని అంతర్జాతీయ నాయకుడు ఉండవలసిన ఆలోచన విధానం కానీ, ఆ డేర్నెస్ కానీ, ఆ ఒక హృదయ దేవుని ఆత్మతో నింపబడి హృదయం స్పందించేది కానీ అది నేను చూస్తున్నాను. గుడార పండుగ కోసం ఆయన ఎప్పుడో వచ్చి కలిసిన నన్ను. నేను చిన్నపిల్లని, ఎందుకు బా ఈయన నాతో ముడిపడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆయన చెప్పినాడు అప్పుడే, నేను ప్రార్థన ఉండగానే నాకు చూపించాడు ఇక్కడికి అని చెప్పేసి. సో ఇట్లా కలుపుతున్నాడు అంటే ఒక
పెద్ద పెద్ద పాస్టర్స్ నాతో కలుపుతున్నాడు. నంద్యాలలో దాదాపు 120 పాస్టర్లకు నేను వాక్య పరిచయం చేస్తున్నాను అన్నమాట. పాస్టర్లకే నాకు అర్థం కాలే, ఏంటబ్బా నేను ఎంత నాది అంటే వయసు ఉంది, దేవుడు కృపను ఇచ్చినాడు. కానీ ఈ కాలంలో ఒక పాస్టర్ వినాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే నేర్చుకున్నారో, ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో అవి సిద్ధాంతాలు ఉంటాయి వాళ్ళకి. ఆత్మ పాపాల గురించి పెద్దగా ఆలోచించరు. ఆత్మ, ప్రాణం, శరీరం 3 ఉన్నాయి కదా. ప్రాణం పాపాలు, శరీర పాపాల గురించి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వాళ్ళ టీచింగ్ అంతా. ఆత్మ పాపాలు అంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోవడం, దేవుడిని మాట వినకపోవడం, దేవుడు చెప్పినట్టే చేయకపోవడం, దేవుడు నీవు ఇచ్చిన తలాంతులను వాడకపోవడం, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఆత్మ పాపాలు. వీటి గురించి ఎవరు చెప్పరు. ఇది ఆత్మ నువ్వు దేవుని దగ్గరికి పోయేది నీ ఆత్మనే, నీ శరీరం కాదు, నీ ప్రాణం కూడా కాదు. దేవుని దగ్గరికి పోయేది మన ఆత్మ. ఆ ఆత్మ పాపాల గురించి ఎవరు పట్టించుకోరు. అయితే మనము ఆత్మ పాపాల గురించి ఎక్కువ పట్టించుకోవాలి. ఎందుకంటే రాజ్యస్థాపనలో మనం మారాల్సింది మన ఆత్మని మారాల్సిందే, శరీరం కాదు, ప్రాణం అంతకంటే కాదు. మారాల్సింది మన ఆత్మలో దేవుని నింపుకోవాలి, అది మారాల్సింది. ఎందుకంటే అది కదా ముందు నింది ఆదమవ్వలో. దేవుని ఆత్మ ఆదమవ్వలో ఉన్నింది, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. దానికి అనుకూలం చేయడానికి యేసయ్య వచ్చినాడు. యేసయ్య తన పని చేసినాడు. మళ్ళీ మనం ఇప్పుడు దేవుని ఆత్మతో నింపుమని, ఇది మనం తెలుసుకున్నాము. ఇది సువార్త. ఈ సువార్త పేరు చెప్పు, ఇది చెప్పరు. ఇది సొక్కర సువార్త. ఏదో చెప్తారు, నువ్వు పాపాలు క్లీన్ చేస్తాం రండి అయిపోయి ఇది వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు చెప్తారు. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని రాజ్యస్థాపనలో మనం ఉన్నామా, వర్స్ట్ కేస్ సినారియో, సెకండ్ కమింగ్ అనేది వర్స్ట్ కేస్ సినారియో. అంటే మనము ఫెయిల్ అయిపోతే మళ్ళీ యేసయ్య 2సారి రావాల్సి ఉంటుంది. కానీ మనము ఫెయిల్ కాకూడదని చెప్పేసి ఆల్రెడీ యేసయ్య నోటితోనే చిన్న కుమారుని ఉపమానం చెప్పాడు, తప్పిపోయిన కుమారుని ఉపమానం చెప్పాడు. ఇవన్నీ పక్కన పెడితే జీవరత్నం గారు మన దగ్గరకు వచ్చి ఈరోజు మనల్ని బలపరిచారు. వాక్యము ఆయన చెప్పింది చూస్తే ఒక అమెరికా యూకే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఇంగ్లీష్ మాటలు, యాక్సెంట్ కూడా అలాగే ఉంది. ఒక పల్లెటూరి గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా అంటే ఐ హ్యావ్ నోటీస్ దట్ ద క్లాస్ ఈజ్ అబౌవ్ ద రెస్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ యూ. మీతో మేము కలిసి పనిచేయడానికి నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఈరోజు అనుకోలేదు అసలు మీరు, నేను వాక్యం చెప్పేటప్పుడు మీరు ఫోన్ చేశారు మధ్యలో. అయినా కానీ మీ ఫోన్ చూస్తున్న వెంటనే నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను బెంగళూరుకి. సో మీరు అందుకని నేను తీసుకొని మాట్లాడినాను. వచ్చిన దానికి సంతోషం, మమ్మల్ని బలపరిచడానికి సంతోషం. శుక్రవారము ఆదివారం జరుగుతూ ఉంది. లేదు మీరు ఒక రోజు ముందే చెప్పినారంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీకు ఇస్తాను. వీళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు. ఇంకా మీరు ఎవరైనా తీసుకొని వచ్చినా కానీ మీరు రండి. స్పీకర్స్ ఇక్కడే ఉంటాయి, మైక్స్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడ చేసుకోవచ్చండి. మీరు యు ఆర్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. ఈరోజు నుంచి ఏ విధంగా వీళ్ళందరూ నాకు సొంత కుటుంబ సభ్యులు ఉంటారు. మీరు కూడా బ్రదర్ కూడా, మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా ఫీల్ కాండి. పూర్తి సహకారం, దేవుని పని కంటే ఎవరికైనా సహకారం చేస్తాము. మీరు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అంటున్నారు కాబట్టి ఎటువంటి సహకారం అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా వచ్చే దేవునికి మహిమ కలుగును గాక. సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికి చెందును గాక. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. కొంచెం ఒక 20 నిమిషాలు వెయిట్ చేస్తానంటే వచ్చేస్తుంది, అదే పార్సల్ వచ్చేస్తుంది.